హలో మాస్టారు, నేను మీ మోడర్న్ మానవుని, మీలో అండ్ మనలో ఒకడిని. ఇవాళ చిన్న స్టోరీ చెప్దామని చెప్పి అనుకుంటున్నానండి. మనలో చాలా మంది ఎప్పుడైనా లో ఫీల్ అయినా లేదా మూడీగా ఉన్న కోట్స్ చదువుతూ ఉంటాం. లేక స్టేటస్ గానో డీపీ గానో వాట్ ఎవర్ గానో పెడుతూ ఉంటాం. మీకు ఎప్పుడైనా మనం సేవ్ చేసుకున్న కోట్ కానీ లేక మనం ఫాలో అయ్యే కోట్ కానీ, అరే ఆ కోట్ లో ఉన్న సమ్మరీ రాసిన వాళ్ళకి కలిసి వచ్చింది, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఈ కోట్ ఫ్రేమ్ చేశారో వాళ్ళకి మాత్రమే యూజ్ అయింది, మనకేం యూజ్ అవ్వట్లేదు అని అనిపించిందా? అలాంటి ఒక కోటే నెవర్ గివ్ అప్. అది అందరికీ అన్ని సిచ్యువేషన్స్ లో యూజ్ అవ్వదండోయ్. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకడు వాడికి తెలిసిన ఐటీ ఎంప్లాయ్ కథ చెప్పాడండి. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక ఎంఎన్సీ కంపెనీ. ఆ ఎంఎన్సీ కంపెనీలో 21 years old సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కంపెనీలో సపోర్ట్ డొమైన్ తో స్టార్ట్ చేసిన వర్క్ అండి. అండ్ తన షిఫ్ట్ లో ఉంటే తన హెల్త్ కూడా పక్కన పెట్టేసి వర్క్ చేసే రకం. అలాంటి ఒక పర్సన్ తను చేసే వర్క్ లో అప్రిషియేషన్స్ వస్తున్నా, తన వర్క్ ప్రకారంగా 100% ఇస్తున్నా, తను గివప్ చేయకుండా వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ మేనేజ్మెంట్ కూడా ఆ పర్సన్ యొక్క అప్రిషియేషన్స్ చూసి అప్రిషియేట్ చేసేవాళ్ళు, కాకపోతే రికగ్నైజ్ చేయలేదు. దాని వల్ల వాడికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఇయర్ వచ్చే అప్రైజల్ సైకిల్ జస్ట్ ప్రత్యేకంగా హెలో చెప్పే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ వాడి కొలీగ్స్ కి అయితే తగ్గించి మరీ వెళ్తుంది. మన హీరోకి తన ఏజ్ తో పాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుందండి. తను ఇంకా అప్రైజల్ సైకిల్ తగ్గి ఎప్పుడు వస్తుందానే వెయిట్ చేస్తున్నాడు. అలాంటి మన హీరోకి ఈ ఇయర్ కూడా అప్రైజల్ సైకిల్ ఉంది బడీస్. ఈ ఇయర్ కూడా అప్రైజల్ షాక్ ఇస్తే మన హీరో మన నెవర్ గివ్ అప్ ని మరి ఫాలో అవుతాడా, మరి ఫాలో చెయ్యొచ్చా లేక అన్ఫాలో చేయాలా, లేదా అసలు ఆ మాటే మర్చిపోవాలా? చెప్పండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.